వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అయోధ్యలో రామాలయం నిర్మాణం పేరిట సేకరించిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం వచ్చిన విరాళాల దుర్వినియోగంపై ప్రధాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్పొరేటర్లకు రుణమాఫీ చేస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో భారత రాజ్యాంగంలో కీలక మార్పులు చేసేలా బీజేపీ ప్రయత్నిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేస్తామని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగిస్తామని చెప్పారు. అక్రమాస్తుల కేసుల్లో జయలలితకు ఒక న్యాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక న్యాయం అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంతవరకు ముందుకు సాగకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. కోర్టుల పనితీరుపై తమకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. రెండవ విషయం అర్థం కావటం లేదు. ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం మంది. మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా పెట్టారు. మరి చక్కటి రాజ్యాంగం చైనాలో లేదు, ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, జర్మనీలో లేనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెనుమార్పులు చేయాలన్న ఉద్దేశంతో రేపు జూలై 20వ తారీఖున మరి పార్లమెంట్ సమావేశాలు నరేంద్ర మోడీ గారు మరి తీసుకురావడం జరుగుతుంది. తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్పి మీ ముందుంచి ముగిస్తాను. మనందరి ఇళ్లలో ఉన్నారు చిన్న బిడ్డలు. ఏ చిన్న జ్వరం వచ్చినా మనందరం బాధపడుతుంటాం. మరి హాస్పిటల్లో బిడ్డ చనిపోతే ఎంతో బాధపడుతుంటాం, కన్నీటితో కృషించిపోతాం. మరి పాలస్తీనా అనే దేశంలో 20,000 మంది బిడ్డల్ని అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు బాంబులు, మిసైల్స్ వేసి చంపడం జరిగింది. మరి భారత ప్రభుత్వం అన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించినాయి. భారతదేశ ప్రభుత్వం మాత్రం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడకపోవడం గర్హనీయం. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా విదేశాంగ విధానం చాలా గొప్పది. మనం అటు అమెరికాతోనూ ఇటు చైనా కమ్యూనిస్టు దేశాలతో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి అలీన విధానం మంది. అటువంటి విధానాన్ని వదిలిపెట్టి
అమెరికాకు తొత్తుగా మోడీ గారు కావడం అనేది ఇక్కడ చాలా బాధాకరం. 20,000 మంది చిన్నారులు చనిపోతే కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ప్రియమిత్రుడైనటువంటి అదానీ గారికి అమెరికాలో కొన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆ కేసుల్లో నుంచి తప్పించుకునే దాని కొరకుగా ఈరోజు ఎంతో గొప్ప భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏం చేశాడు? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేశాడు. ప్రతి రైతుకున్న అప్పుని రుణమాఫీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్ల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న బ్యాంకుల్లో తీసుకున్న డబ్బుని రుణమాఫీ చేస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 16 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణమాఫీ చేసిన. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.